జై గురుదేవ్. సప్తర్షి టీవీ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు చేయబోయే ప్రాణాయామం పూర్ణముద్ర ప్రాణాయామం. ముద్రా ప్రాణాయామంలోని పూర్ణముద్ర ప్రాణాయామం. గతంలో మనము అనేక రకాల ముద్రల గురించి తెలుసుకున్నాము. అలాగే ముద్రలు అంటే ఏంటో కూడా పూర్తి వివరణ గత ఎపిసోడ్స్లో ఇచ్చాము. అయినప్పటికీ ముద్ర అనేది డెఫినేషన్ ఒకటి చూద్దాం. ముద్ర అంటే చేతుల పొజిషన్ లేదా గుర్తు అని అర్థం. అలాగే సంస్కృతంలో ముద్ర అనేదానికి ముదము అంటే ముద్ ఆనందము. అలాగే ధ్రువ్ అంటే గ్రహించు, అంటే ముద్ర అంటే ఆనందాన్ని గ్రహించడం. అంటే ఈ ముద్రలు వేయడం ద్వారా మనము నిరంతరం ఆనందాన్ని పొందుతాము అని దాని అర్థం. అలాగే ఈ ముద్రలు వేయటంతో, ఈ ముద్రా ప్రాణాయామం చేయడంతో మనలో ప్రాణశక్తి అనేది బయటికి వెళ్ళిపోకుండా, ఎక్కువగా ఉన్న ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోకుండా మన మెదడుకు అందిస్తుంది ప్రాణశక్తిని. మెదడుకు మనకు ప్రాణశక్తి ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది. అందుకని ఈ ముద్రా ప్రాణాయామం అనేది అంత అద్భుతమైనవి. అందులో ఈరోజు మనము తెలుసుకోబోయేది పూర్ణముద్ర ప్రాణాయామం. అసలు పూర్ణముద్ర ప్రాణాయామం చేయడంతో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఈ ప్రాణాయామము పూర్తిగా ప్రాణశక్తి అనేది బాడీలో ఉండే పూర్తి భాగాలకు, అంటే పాదాల దగ్గర నుండి శిరస్సు అన్ని భాగాలకు ప్రాణశక్తి అనేది అందించబడుతుంది పూర్తిగా. అందుకే దీన్ని పూర్ణముద్ర ప్రాణాయామం అన్నారు. అందుకే మరి ఇది ఎలా చేయాలో చూద్దాం. ఈ పూర్ణముద్ర ప్రాణాయామం అయితే ఇది కూడా కూర్చునే పొజిషన్ వజ్రాసనము, సుఖాసనము, పద్మాసనము, అర్ధ పద్మాసనం ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ దాంట్లో కూర్చోవచ్చు. కానీ వెన్నెముక నిటారుగా ఉంచుకోవాలి. అలాగే చేసేటప్పుడు స్మైలింగ్ ఫేస్ అంటే చిరునవ్వు ముఖంతో ఉండాలి. శరీరంలో కానీ మనసులో కానీ ఎక్కడ బిగింపు లేకుండా న్యాచురల్గా ఉంటూ ప్రాణాయామాన్ని చేయాలి. అలాగే ఇందులో మనం ఇంతకుముందు గతంలో చెప్పుకున్నట్లుగానే ఇక్కడ కూడా మనకి పూరకము, కుంభకము, రేచకము, శూన్యకము వీటిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. పూర్ణముద్ర ప్రాణాయామం కూడా ఇందులో పూరకము అంటే పూర్తిగా శ్వాస తీసుకున్న దాన్ని పూరకము అంటాము. లోపల కొద్దిసేపు ఆపి ఉంచుతాము, దాన్ని కుంభకము అంటాము. పూర్తిగా బయటికి వదిలివేసేదాన్ని రేచకము అంటాము. బయట కొద్దిసేపు ఆపి ఉంచుతాము, దాన్ని శూన్యకము అంటాము. ఈ విధంగా మనము ప్రాణాయామం కొనసాగించాలి. అలాగే పూర్తిగా శ్వాస తీసుకోవాలి, పూర్తిగా ఖాళీ చేయాలి. నిదానంగా తీసుకోవాలి, నిదానంగా వదలాలి. వదిలేటప్పుడు స్లైట్గా గొంతు ద్వారా శబ్దం చేస్తూ మనము ప్రాణాయామం కొనసాగిస్తాము. అయితే ఈ పొజిషన్ ఎలా ఉంటుందో చూద్దాం, ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా దీంట్లో పూర్ణముద్ర ప్రాణాయామం చేసేటప్పుడు ముందుగా రెండు చేతుల్ని మనం గతంలో ఆది ముద్ర గురించి తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా రెండు చేతుల్ని ఆది ముద్రలో ఉంచాలి. ముందుగా బొటన వేలు రెండు కూడా మనకు చిటికెన వేలు కింది భాగంలో ఉంచి మిగిలిన 4 వేలను అలాగే గుప్పిటిగా చేయాలి. ఇది ఆది ముద్ర అంటాం. ఈ రెండు చేతులను ఆది ముద్ర తీసుకున్న తర్వాత ఈ రెండు చేతులకు ఉంగర భాగాన్ని సరి చేసుకోవాలి. ఇలా తగిలించి ఉంచాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ ముద్రని తిప్పాలంటే చేతుల పై భాగాన్ని పైకి చూస్తున్నట్లుగా ఉండాలి. ఇలా తిప్పిన తర్వాత ఇలా తీసుకున్న ఈ ముద్రని పొత్తి కడుపు దిగువ భాగంలో ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత మనం పొత్తి కడుపును లోపలికి కొద్దిగా లాక్కున్న తర్వాత మనము చేతులు ఎల్బోస్ రెండు కూడా స్ట్రైట్గా ఉంచుకోవాలంటే షోల్డర్స్ చేతులు రెండు ఎల్బో స్ట్రైట్గా తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా షోల్డర్స్ పైకి వెళ్ళిపోతాయి, పైకి లాక్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఏంటంటే షోల్డర్స్ కూడా లాక్ అవ్వాలి. అయిన తర్వాత గడ్డాన్ని ఛాతీకి ఆనించి ఉంచి గడ్డాన్ని కూడా ఛాతీకి లాక్ చేసిన తర్వాత ప్రాణాయామాన్ని కొనసాగించాలి. చూద్దాం. ఇక్కడ కూడా శూన్యకతోటే ప్రారంభం చేయాలి. ఈ ప్రాణాయామంలో కూడా ఇలా ఒకసారి చూద్దాం. శూన్యకతో ప్రారంభం చేయాలి. ముందుగా పూర్తిగా బయటకు వదిలేసి మళ్ళీ తీసుకోవాలి. పూర్తిగా లోపలికి కొద్దిసేపు ఆపి ఉంచాలి. మళ్ళీ పూర్తిగా బయటకు వదిలేయాలి. బయట కొద్దిసేపు ఆపి ఉంచాలి. మళ్ళీ పూర్తిగా తీసుకోవాలి. లోపల ఆపాలి, మళ్ళీ బయటకు వదలాలి,
బయట కొద్దిసేపు ఆపు ఉంచాలి. ఇప్పుడు నార్మల్కి రావాలి. ఈ విధంగా ఈ ప్రాణాయామం చేయాలి. అయితే మనం లాక్ చేసినప్పుడు ఈ రెండు రిస్ట్ భాగము ఈ తొడలకి ప్రెస్ అయి ఉంటుంది. మనకి ఈ రెండు కూడా ఒకదానికొకటి టచ్ అయి ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనం కూడా చేసేటప్పుడు ఇలా ఉంచుకొని చేయాలి. మరొకసారి చూద్దాం ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో. ఇలా తీసుకున్న తర్వాత పైకి తీసుకోవాలి. పొత్తి కడుపు భాగంలో ఉంచి ఇలా లాక్ చేసి గడ్డాన్ని ఛాతీకా నుంచి కళ్ళు తెరవకుండా పూర్తిగా చేసేదానిపైన ధ్యానం ఉంచి చేయాలి. పూర్తిగా బయటకు వదిలేసిన తర్వాత ఆపేసేయాలి. ఆపేసిన తర్వాత తలని పైకి లేపి నార్మల్ బ్రీతింగ్లోకి రావాలి. ఇది పూర్ణ ముద్ర ప్రాణాయామం. ఇది అందరూ చేయకూడదు. సో మిగతా ప్రాణాయామాలు చేసినా ఇది ఎందుకు అంటే ఇక్కడ మనము చిన్ లాక్ చేస్తున్నాం. చిన్ లాక్ చేస్తున్నాం అంటే నెక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, స్పాండ్లాసిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మనకు చిన్ లాక్ చేయకుండా చేయొచ్చు. అలాగే షోల్డర్స్ కొందరికి చేతులు పొడుగ్గా ఉంటాయి. వాళ్ళకి ఇలా స్ట్రైట్గా రాని పక్షంలో ఈ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. ఇరువైపులా చేతులు టచ్ చేసి ఉంచినా పర్వాలేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈ ప్రాణాయామం చేయాలి. అలాగే మనం కుంభకాలు కూడా చేస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, బీపీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కుంభకాలు లేకుండా కూడా మనము ఈ ప్రాణాయామాన్ని చేసుకోవచ్చు. ఓకే, అందరూ కూడా పూర్తిగా ఫలితాన్ని పొందాలి అంటే ప్రతిరోజు ఉదయం ఒక 5 నుంచి 10 నిమిషాలు కనుక ఈ ప్రాణాయామాన్ని సాధన చేసుకుంటే పూర్తి ఫలితాన్ని పొందుతారు. అందరూ కూడా ప్రతిరోజు చేస్తారని ఆశిస్తున్నాను. మరొక ప్రాణాయామంతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాము. అందరూ కూడా ఈ సప్తర్షి టీవీ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఈ విషయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. జై గురుదేవ్. సప్తర్షి టీవీ వీక్షకుల కోసం ఈరోజు ఒక మంచి మాట. ఆనందం అనేది బాహ్య ప్రపంచంలో లేదు, అది నీ అంతరంగంలోనే ఉంది. అది తెలుసుకోవడమే యోగం. అందుకే ఈ రోజు నుండి అందరం కూడా సాధన ద్వారా ఆనందాన్ని పొందుతూ 10 మందికి ఆనందాన్ని తెలియజెప్తూ మనలో ఉన్న ఆనందాన్ని మనమే అనుభవిద్దాం. జై గురుదేవ్. సప్తర్షి టీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. సప్తర్షి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సప్తర్షి టీవీని సబ్స్క్రైబ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ యూట్యూబ్ని నొక్కండి, తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ని నొక్కండి, తర్వాత ఇక్కడ సప్తర్షి టీవీ అని స్పెల్లింగ్ నొక్కండి. SAPTHARI స్పేస్ టీవీ. తర్వాత ఇక్కడ కింద సెర్చ్ అని నొక్కండి. తర్వాత ఇక్కడ సప్తర్షి లోగోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంటుంది, దాని మీద నొక్కండి. తర్వాత ఇక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద నొక్కితే ఆల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నమస్తే సప్తర్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సప్తర్షి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సప్తర్షి ఛానల్ను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 3 కంపల్సరీ అండి. అప్పుడే కరోనా మన దగ్గరికి రాదు. చేస్తారు కదా, చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ నా నమస్కారం. సప్తర్షి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి, దిస్ ఇస్ కీర్తి నాడియోతియో. సప్తర్షి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై గురుదేవ్. సప్తఋషి టీవీ ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తఋషి టీవీ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.